जोहार नेताजी सुभाष चंद्र बोस। 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 జాగృతి పక్షాన జరుపుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో అనేక మంది అనేక రూపాలలో ఉద్యమాలను నడిపినారు. ఇలా శాంతియుత పోరాటాలు నడిపినారు. అదేవిధంగా విప్లవోద్యమ పందాన్ని ఎంచుకొని నడిపినారు. కానీ భారతదేశాన్ని ఒక మిలిటరీ వ్యవస్థగా తీర్చిదిద్ది ఇలా యువకుల్లో ఉత్తేజాన్ని నింపి హిందూ ఫౌజును స్థాపించి ఇలా తుపాకీ ద్వారా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి మహానాయకుడిగా, మహనీయుడిగా, మరణం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో పుట్టి మనందరికీ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి మహానాయకుడిగా ఆయన మనం స్మరించుకుంటా ఉన్నాం. ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయాల్సినటువంటి అవసరం యువతకు ఉన్నది. ఇవాళ తెలంగాణ జాగృతి ఖమ్మం జిల్లా పక్షాన ఇవాళ ఆయనకు నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమాన్ని పూనుకుంటా ఉన్నాం. అంటే యువతకు సందేశం ఇస్తా ఉన్నాం. ఇవాళ కొత్త నూతన రాజకీయ ఒరవడితోని ఈ దేశాన్ని ఏలేటటువంటి పద్ధతుల్లో ప్రజానీకం, మహిళలు, ప్రత్యేకంగా యువకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. జాగృతి పక్షాన ఇవాళ రేపు రాజకీయ భవిష్యత్తు ఉండేటటువంటి విద్యార్థి మేధావులని, మహిళా నాయకులని తయారు చేసుకునేటటువంటి, ఈ దేశం కోసం పోరాడినటువంటి, స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చినటువంటి అమరులను తలుచుకుంటూ ఇలా నేతాజీ గారికి నివాళులు అర్పించడం అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకే ఒక్క అంశం, భారతదేశమే కాదు ప్రపంచంలో జననం తప్ప మరణం లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని చెప్పనంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నాం వినమ్రంగా. జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. జై హింద్. నా పేరు గట్టు కరుణ అండి. ఈరోజు బోస్ గారికి నివాళులు అర్పించడానికి మాలాంటి పెద్దలు కాదు, యూత్ రావాలి. యూత్ వచ్చేసి సైన్యంలో కూడా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటే బోస్ గారి ఆశయాలకు మనం కూడా ఊతాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. జాగృతి తరపు నుంచి అమరుడు కాకుండా నిత్యం జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జోహార్. మనం సుభాష్ చంద్రబోస్ కి అమర్ రహే అనేటువంటి నినాదాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన ఇంతవరకు మరణించాడా లేదా అనే విషయం కూడా మనకి లేనటువంటి ఒక అంశంలో మనం ఉన్నాం. కాబట్టి ఎంతో మంది యువతకి మార్గదర్శకమై అప్పటిదాకా సాగుతున్నటువంటి స్వతంత్ర ఉద్యమాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా మనం ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా ఆయన ఒక పందాన్ని, నూతన పందాన్ని, నూతన వరవడిని సృష్టించి ఎంతో మంది యువతకు మార్గదర్శకంగా నిలవడం జరిగింది. ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతుంది. కవిత గారి పిలుపు కూడా అదే. యువత, మహిళలు అత్యధికంగా రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే కొత్త రాజకీయ పార్టీతోటి కవితక్క కొత్తగా మన తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీతో అవతరించబోతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఆయన స్ఫూర్తిగా ఈ రోజున మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తిగా చాలా మంది యువత రాజకీయాల్లోకి వచ్చి వారి యొక్క పాత్రను పోషించి భారతదేశ పునర్నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్రను పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై జాగృతి.